హాయ్ ఫ్రెండ్స్, సూక్ష్మదర్శిని అనే మలయాళం సినిమా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి ఎప్పుడో అయింది. ఇప్పుడు హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నేను తెలుగులో చూశాను. ఈ సినిమాలో నజ్రియా గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. అంటే సుందరానికిలో నానితో పాటు నానికి హీరోయిన్‌గా నటించారు కదా! తనే ఇందులో మెయిన్ లీడ్ అన్నమాట. లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి తన ఇంటి పక్కన కొత్తగా ఇంట్లోకి చేరుతారు. అయితే వాళ్ళ అమ్మకు మతిమరుపు అని చెప్పి ఒకరోజు వాళ్ళ అమ్మ తప్పిపోయిందని చెప్పి వాళ్ళ కొడుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కానీ హీరోయిన్‌కి అనుమానం వస్తది వాళ్ళ కొడుకు మీద. తనకు అనుమానం వస్తే ఏదైనా ఎంక్వైరీ చేయందే వదలదు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వాళ్ళ అమ్మకు నిజంగానే మతిమరుపు ఉందా? లేదా? వాళ్ళ సిస్టర్ సడన్‌గా ఎలా మాయమైపోయింది? అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ అయితే ఫస్ట్ కొంచెం హాఫ్ అన్ అవర్ కొంచెం బోర్ కొడుతుంటది. అంటే ఈ సినిమా మొత్తం ఒక 3 ఇళ్ళ మధ్య నడుస్తది. మొత్తం ముగ్గురు లేడీస్ ఉంటారు. హౌస్ వైఫ్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మా అంటే వాళ్ళు డిస్కషన్ చేయడం, అతని మీద అనుమానంతో వాళ్ళ ఇల్లు గోడలెక్కడం, చెక్ చేయడం అయన్నీ చూపిస్తారు. అయన్నీ సీన్‌లు అయితే సూపర్ ఉన్నాయి. మొత్తం 3 ఇల్లుల మధ్య సాగుతది. ఒక ఏరియాలోనే సాగుతది సినిమా స్టోరీ మొత్తం. అది కొంచెం సాగదీసినట్టుంటది. కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ట్విస్ట్ రివీల్ అయితది. మామూలు ట్విస్ట్ కాదు. వాళ్ళ అమ్మ అనుకుంటే వాళ్ళ సిస్టర్ మాయమైపోద్ది. ఇంక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు మనకు ఫస్ట్ ఒక విలన్ వాళ్ళ కొడుకే విలన్ అన్నట్టు చూపిస్తారు. కానీ వాళ్ళ కొడుకు కన్నా పైన ఇంకో విలన్ ఉన్నారని చూపిస్తారు చూడు. ఆ ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. కాకపోతే ఎందుకు చంపారనేది రీజన్ అయితే ఇండైరెక్ట్‌గా చూపిచ్చారు మనకు. అంటే మనకు అర్థమైతది. పూర్తి రీజన్ చూపించాలి. కానీ ఎందుకు చంపారనే రీజన్ అయితే ఇండైరెక్ట్‌గా చూపించారు. ఓవరాల్‌గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. సాంగ్స్ ఏమి లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఓన్లీ ఒక 3 ఇళ్ళ మధ్య జరుగుతది స్టోరీ మొత్తం. మీరు ఎవరైనా చూడకపోతే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆల్ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సూక్ష్మదర్శిని మూవీ అయితే నాకు ఓవరాల్ చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి 5కి 4.5 రేటింగ్ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.